ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన తర్వాత వేగంగా ముందుకెళ్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఏసీబీ దూకుడు పెంచింది. విచారణలో ఇప్పటికే అటు హైకోర్టులో కేటీఆర్కి సంబంధించిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో అటు ఏసీబీ దర్యాప్తు వేగం పెంచిందని చెప్పొచ్చు. ఈ కేసులో ముఖ్యంగా ఫార్ములా ఈ నిర్వహణలో భాగంగా ప్రమోటర్గా ఉన్నటువంటి అటు ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించినటువంటి అనుబంధ కంపెనీలపైన కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్స్ కావచ్చు, దానికి సంబంధించిన అనుబంధ కంపెనీలు ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది ఎక్కడెక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తుంది అనేటువంటి దానిపైన పూర్తిగా ఏసీబీ సోదాలు చేస్తుంది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అటు అప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి అప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎఫ్ఈఓ కంపెనీకి వెళ్ళాయి. సో అంతకుముందు ఇవన్నిటికి జరగక ముందు ఈ కంపెనీ ఏదైతే ఫార్ములా ఈకి ప్రమోటర్గా ఈ ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ అనేటువంటిది ఉంది. సో ఆ కంపెనీ నుంచి కూడా ఎంత నిధులు అయితే ఆ ఫార్ములా ఈకి వెళ్ళాయి. సో ఆ ఫార్ములా ఈకి వెళ్ళడమే కాకుండా ప్రతి ఫలంగా ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి ఈ ఫార్ములా ఈ ఇచ్చినందుకు అప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్కు డబ్బులు ఎంత వెళ్ళాయి అనేటువంటి ఆరోపణలపైనే ప్రస్తుతం ఏసీబీ ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే డిఎస్పీ స్థాయి అధికారి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది దీనిది. సో అప్పుడు అయితే ఈ ఫార్ములా ఈ రేస్ కోసమే ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ అనేటువంటిది ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. సో దాని ద్వారా అటు అయితే ఆ ఫార్ములా ఈ నిర్వహణ కోసం అటు భారీగా అటైతే డబ్బు అయితే వెచ్చించింది. సో ఆ డబ్బు ఏ రూపంలో ఏ అకౌంట్లో నుంచి వెళ్ళాయి, సో దానికి సంబంధించి ఏ విధంగా మొత్తం ప్రాసెస్ జరిగింది అనేటువంటిది పూర్తిగా కూడా ఏసీబీ విచారిస్తుంది. ఇప్పటికే ప్రస్తుతం ఎంఏఎన్యూడి సెక్రటరీగా ఉన్నటువంటి అయితే దానకిషోర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసిన అనంతరం అటు దానకిషోర్ స్టేట్మెంట్ కూడా తీసుకుంది. దానకిషోర్ స్టేట్మెంట్ తర్వాత చేస్తున్నటువంటి రైడ్స్ కావడంతో పూర్తిగా సంచలనంగా మారాయి. సో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ నుంచి ఎంత నిధులు ఈ ఫార్ములా ఈ కోసం వెచ్చించారనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్ సాక్షి న్యూస్ హైదరాబాద్.